అన్ని కొంచెం ఓవర్ యాక్షన్లు అలా వస్తుండేది. అయితే అలాంటి ఒక బిట్ అనమాట. దీంట్లో యాక్టర్స్ ఎవరంటే అంజలిదేవి తల్లి, ఎన్టీఆర్ కొడుకు, కృష్ణ రెండో కొడుకు, జయప్రద ఎన్టీఆర్ భార్య, మళ్ళా ఈ అంజలిదేవి మామగారు సిఎస్ఆర్ ఆంజనేయ. సో వీళ్ళందరూ ఈ పాత్రలు. ఎందుకంటే నేను ముందర బ్రీఫింగ్ ఇవ్వాలి కదా, మధ్యలో నుంచి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఎంట్రీ ఎలా ఉంటుంది? హబ్బ హబ్బ, నాకు ఉద్యోగం దొరికింది, నాకు ఇన్నాళ్ళకు ఉద్యోగం దొరికింది బాబు. నిజమా బాబు? మీ నాన్నగారి ఫోటో దగ్గరికి రా బాబు. ఏమండి, మన బాబుకి ఉద్యోగం వచ్చిందండి, ఉద్యోగం వచ్చింది. అమ్మ, నాకు చాలా సంతోషంగా. బాబు, ఉద్యోగం ఎక్కడొచ్చింది బాబు? శ్రీకాకుళంలోనమ్మా, గజపతి వర్మ ఎస్టేట్స్ అంటే. శ్రీకాకుళంలోనా? గజపతి వర్మ దగ్గర? వద్దు బాబు, వద్దు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు బాబు. ఎందుకమ్మా? ఇన్నేళ్ళు నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇప్పుడే ఉద్యోగం వచ్చిందమ్మా, నేను తప్పకుండా చేరుతాను. వద్దు బాబు, నేను చెప్పలేను బాబు. అంజలి, ఎన్ని రోజులు బాబుకు ఉద్యోగం దొరకలేదని కుమిలి ఏడ్చావు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందంటే ఎందుకలా పంపించనంటున్నావు? చెప్పు. బాబు చూడు ఎలా బాధపడుతున్నాడు. బావయ్య, నేను చెప్పలేను బావయ్య. అమ్మా, అన్నయ్యకి ఇన్ని రోజుల తర్వాత ఉద్యోగం వచ్చింది కదమ్మా, ఎందుకమ్మా పంపించవు? అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో చూడమ్మా. పాప అన్నయ్య వెలవలబోతున్నాడమ్మా. అమ్మ, నా అన్నయ్యని పంపించమ్మా ప్లీజ్ అమ్మా. అత్తయ్య, వారిని పంపించండి అత్తయ్య, వారి ఉద్యోగం లేదని నువ్వు చాలా బాధపడుతున్నాడు. తప్పకుండా పంపించండి అత్తయ్య, వారి ఆశలు అడియాసలు చేయకుండా అత్తయ్య, తప్పకుండా పంపించండి. లేదమ్మా జయ, నేను పంపించలేనమ్మా. అమ్మా, ఇతనికి చెప్పమ్మా, ఆ గజపతి వర్మ ఎవరో చెప్పమ్మా అంటే. నేను చెప్పలేను బాబు, నేను చెప్పలేను. ఆ నిప్పు లాంటి నిజాన్ని నేను చెప్పలేను బాబు. చెప్పమ్మా, లేకపోతే నేను ఉద్యోగానికి ఎక్కడికి వెళ్ళాలమ్మా? చెప్పమ్మా. బాబు, మీరందరూ ఇంతలా అడుగుతుంటే చెప్పలేను బాబు, కానీ చెబుతాను బాబు. ఆ గజపతి వర్మ దుర్మార్గుడు బాబు, వాడు దుర్మార్గుడు. వాడు నా పసుపు కుంకుమలను తుడవటమే కాక నీ జన్మకు కారకుడు కూడా